ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. దేవుని పేట అందరికి వందనాలండి. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన నా దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడ అవకాశం కలిగించిన సంఘ పెద్దలకి, సంఘ కాపరి గారికి వందనాలండి. ఇప్పుడు సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 4వ మాటను ధ్యానించుకుందామని కొద్ది నిమిషాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకుందామండి ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవా, నీ మహాదయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ నీతి లేనివాడిని తండ్రి, ఏ యోగ్యత లేనివాడిని తండ్రి. దేవా నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టావు అని తండ్రి, నీ చిత్తమే దేవా. ఇదిగో ఎవరి నిమిత్తమై నన్ను ఇక్కడ నిలబెట్టావో తండ్రి, నేను మాట్లాడుతున్న ఈ కొద్దిని మాటలు తండ్రి వాళ్ళ మనసులో ఫలించి తండ్రి ఒక్క ఆత్మని రక్షించబడే విధంగా సహాయం దయచేదండి. ఇదిగో ఈ మాటలు మాట్లాడుతుండగా ఎటువంటి తప్పులు దొరలకుండా తండ్రి దేవా నీ నామ మహిమార్థముగా నేను మాట్లాడే విధంగా సహాయం దయచేసి దేవుడు అని నమ్మొచ్చు. యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 4వ మాట యేసుక్రీస్తు వారు యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు వారికి మనం ఈ మాట ద్వారా ఏం తెలుసుకోగలుగుతున్నామంటే, యేసుక్రీస్తు వారికి యెహోవా దేవునితో ఉన్న సంబంధాన్ని, అంటే వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మనం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు ఏమని పలుకుతున్నారు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని కేకలు వేస్తున్నారు. మన దేవుడు చేయి విడిచే దేవుడా అండి? కాదు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని చేయి విడిచారు. ఎందుకని? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూసుకుందామండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఈ లేఖనములు నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు చేయి విడిచాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడు ఏం పొందాలండి? బహుశ్రమలు పొందాడు. ఈ లోకంలో సిలువ మోస్తున్న సందర్భంలో ఆయన ఎంతోమంది కొట్టారు, తిట్టారు, బూతులాడారు, మొహన ఉమ్మేశారు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ చేసి బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించడం అంటే ఏంటండి? మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయటం. యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చెడుగా భావిస్తున్నారు. వాళ్ళందరూ చెడుగా భావించి వాళ్ళందరూ విసర్జింపబడ్డాడు, అంటే తృణీకరించబడ్డాడు, తీసివేయబడ్డాడు. నువ్వు మాకొద్దు అని చెప్పి విసర్జింపబడి చంపబడ్డాడు. కానీ తిరిగి 3వ దినమున లేచాడండి. ఇక్కడ లేఖనములను నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు చేయి విడిచాడు. కానీ మన దేవుడు మన చేయి విడుస్తాడండి? మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సందర్భాల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా సరే మన దేవుడు మన చేయి విడవడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే యేసుక్రీస్తు వారిని వారి కుటుంబ సభ్యులు విడిచిపెట్టేశారు. అక్కడ ఆయనతో పాటు ఎవరు లేరు. ఆయన సిలువ మోస్తున్న సందర్భాల్లో ఆయన శిష్యులు ఎవరు ఆయనతో లేరు. శిష్యులందరూ ఒక్కొక్క దిక్కున వెళ్ళిపోయారు. ఆయనలో ఒక శిష్యుడైతే ఏకంగా యేసుక్రీస్తు వారిని పట్టించారండి. కానీ ఇవన్నీ ఆయన ఎక్కువ బాధ పెట్టలా. కానీ ఆయన చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఈ 4వ మాట తర్వాత ఇంకో 2-3 మాటలు పలికి యేసుక్రీస్తు వారు చనిపోయారు. చివరి నిమిషం అంటే 3 మాటలు అంటే అంతసేపు పట్టదండి. సుమారు అప్పటికే 3 గంటలైంది. ఆయన చనిపోయింది కూడా దగ్గర 3 గంటలని మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ కొన్ని నిమిషాల ఎడబాటుని యెహోవా దేవుడు తనను విడిచాడనే ఎడబాటుని యేసుక్రీస్తు వారు భరించలేకపోతున్నారు. కానీ మన దేవుడు ఎన్ని సంవత్సరాలు అయిందని మనం విడిచి మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలను దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. అంటే రక్షణ పొందిన తర్వాత రోజు నుంచే పాపం వెంబడి, లోకం వెంబడి పోతున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు కొద్ది నిమిషాల ఎడబాటుని కూడా భరించలేకపోతున్నారు. ఎవరికి వారు ఒక్క ప్రశ్న వేసుకుందాం. దేవుడు నన్ను ఎప్పుడు చేయి విడిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నాకేం చెప్పనవసరం లేదు. మీ దేవుడికి, మీ మనసాక్షికి మీరు సమాధానం చెప్పుకోండి. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టారు? మీరు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు? దేవుడిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు? ఆయనకు దగ్గరగా ఉండటానికి యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడి ద్వారా మనకి ఎన్నో రాయితీలు ఇచ్చాడండి.
మన ఈ లోకానుసారంగా అయితే రాయితీలు ఇస్తున్నారంటే వెంటబడి పరిగెడతాం కదండి. 1000 రూపాయలు అయ్యే పని 10 రూపాయలతో అయిపోతుందంటే వెంటనే వెళ్తాం. కానీ ఇక్కడ దేవునికి దగ్గరగా ఉండడానికి మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడండి. ఒకసారి అవకాశాలు ఏంటో చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. 10 ఆజ్ఞలు పాటించండి, నేను మీకు నా రాజ్యాన్ని దయచేస్తాను అంటున్నాడు. 10 ఆజ్ఞలు 10 ఫలించలేకపోతున్నాం, 100% ఫలించలేకపోతే కనీసం 60 వంతులుగా ఫలించి అంటున్నారు. 60 వంతులుగా కూడా ఫలించలేకపోతున్నావు, కనీసం 30 వంతులుగానే ఫలించు, నీకు నా రాజ్యాన్ని ఇస్తా అంటున్నాడు. కనీసం ఒక్క ఆజ్ఞనైనా పాటించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. అలానే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అండి? ఆత్మఫలాలు, 9 ఆత్మఫలాలు ఫలించండి చాలు, నేను మీకు నా రాజ్యాన్ని దయచేస్తా అన్నాడు. కనీసం ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేకపోతున్నాం. ఈ లోకానుసారంగా ఈ లోకం వెంబడే పోతున్నాం తప్ప ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేకపోతున్నాం. అటు తర్వాత సిలువలో పలికిన 7 మాటలు ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం కండి. ఈ 7 మాటలు విని ఈ 7 మాటల ప్రకారంగా అయినా జీవించండి, మీకు నా రాజ్యాన్ని దయచేస్తా అన్నారు. ఇన్ని రాయితీలు ఇచ్చాడండి. మన అయ్యగారి ప్రకారం చెప్పాలంటే ఇన్ని కూడా ఏమి లేవండి. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ఉన్నవి పురుషునికి 2 ఆజ్ఞలు, స్త్రీకి 2 ఆజ్ఞలే. పురుషుడికి ఏంటండి? తల్లిదండ్రులు సన్మానించు, భార్యను ప్రేమించు. అలానే స్త్రీకి ఏంటండి? నీ స్వజనాన్ని విడిచి నీ భర్త జనాన్ని నీ జనాంగంగా స్వీకరించి నీ భర్తకు లోబడు. కనీసం ఈ 2 ఆజ్ఞలైనా అంటే మన పరిశుద్ధ లేఖనం మన అయ్యగారి భాషలో మనం చెప్పుకుంటే ఈ 2 ఆజ్ఞలైనా ఫలించగలుగుతున్నావా? ఈ నిమిషం ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. నాకు సమాధానం చెప్పనవసరంలా. రేపటి రోజున అక్కడ తీర్పు ఉంది. తీర్పు అనేది నిజం. ఆ తీర్పు దినంలో దేవుడికి లెక్క చెప్పాలి. నాకు అవసరంలా. నేనెవరిని? నేనే పాటి వాడిని? నాకు ఎవరికి చెప్పనవసరంలా. కానీ అక్కడ యేసుక్రీస్తు వారికి రేపు తీర్పు దినాన లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాలి. ఇవన్నీ పాటించుకోకుండా మనం ఏం చేస్తున్నాం? లోకం వెంబడి పాపిమై తిరుగుతూ ఉన్నాం. ఎలా తప్పిపోయిన గొర్రె పిల్లవారే తిరుగుతున్నాం. ఈ తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి యేసుక్రీస్తు వారు లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట పలుకుతున్నాడండి. చూద్దాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఏ విషయంలో ఆయనకి ఎక్కువ సంతోషం కలుగుతుందంట అండి? మీకు లాంటి 99 మంది మారు మనసు పొందితే ఆయనకు అవసరం లేదంట. అది ఓకే, వాళ్ళు ఎట్లా నీతిమంతులే కదా, వాళ్ళు రక్షణ పొందారని అనుకుంటాడంట. కానీ నాకులాగా పాపి లోకం వెంబడ నిత్యం పాపం చేస్తూ లోకం వెంబడి తిరుగుతున్న నాలాంటి ఒక పాపి మారితే ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఆయన ఏమని చెప్తాడంటే అక్కడ, నాతో పాటు మీరు కూడా వచ్చి సంతోషించండి, ఆనందించండి అని చెప్తాడంట. మరి మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? మనకి దేవుడికి అసలు ఎడబాటు ఎందుకు వచ్చింది? ఒక వాక్యం చూ, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందామండి. ఇదేంటంటే మనకి దేవుడికి అసలు మధ్య ఎందుకు ఎడబాటు వచ్చింది? ఈ ఎడబాటు కారణం ఇక్కడ మనం చూసుకుంది ఏంటంటే మనకి దేవుడికి ఉన్న సంబంధం. కాబట్టి మనకి దేవుడికి సంబంధం లేకుండా పోవటం కారణం ఏంటి? రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకం ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, దేవా నా పాపాలు క్షమించు, దేవా ఇదిగో ఈ పాపం చేశాను క్షమించా అంటున్నాం. కానీ ఆయన ఆలకించట్లేదంటండి. ఎందుకని? నువ్వు పాపి అయిపోయి ఎక్కువగా పాపాలు చేస్తున్నావు కాబట్టి నీ దోషములు నీకు నీ దేవుడికి అడ్డంగా వస్తున్నాయి. ఆ దోషాలను కడుక్కొని నీ దేవుడి దగ్గర నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాపం చేయాలనిపిస్తే కనుక ఈ లోకం వెంబడి నా భార్య చెప్పిన ఒక మాట మీకు చెప్తున్నానండి. అదే దేవుడి చేయి మనం పట్టుకుంటే కంట మనం పాపం చేయాలనిపించినప్పుడు దేవుడి చేయి ఇసిరేసి పాపం వెంబడి లోకానుసారంగా ముందు ఏ పాపం అయితే చేయాలనుకున్నామో పాపం వెంబడి పరిగెడతామండి. అదే దేవుడు మన చేయి పట్టుకుంటే చేయి విడుస్తాడండి. మన దేవుడు విడవడు కదా. ఆయన అన్నాడు మనల్ని విడవడు, ఎడబాయని దేవుడు మన దేవుడు. కానీ అదే మనం దేవుని చేపట్టుకుంటే, ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో నేను తప్పిపోతున్న మార్గాల సమయంలో నా భార్య చెప్పిన మాట ఇది. కాబట్టి మీరు కూడా మీరు దేవుని చేపట్టుకొని ప్రయాణిస్తున్నాంలే అనుకుంటే కనుక మన పాపం అవసరం వచ్చినప్పుడు, మన అవసరాలు వచ్చినప్పుడు లోకానుసారంగా వదిలేసి పాపం వెంబడి పరిగెడతాం. అలా కాకుండా దేవా నువ్వు నా చేపట్టుకొని నన్ను నడిపించు అని నీ దేవుడిని నువ్వు అడిగితే కనుక ఆయన నీ చెయ్యి విడవక ఎట్టి పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఏ శ్రమలో నీకున్నా సరే దేవుడు మన చెయ్యి విడవడండి.
నేను ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఈ 4వ మాట బోధించాలని తెలియజేసిన తర్వాత ఒక కంప్లైంట్ విషయమే మన బందర్ రోడ్లో ఇజ్రాయెల్పేట అనే ఒక ఏరియా ఉంటుందండి, అక్కడికి వెళ్ళా. దేవుడు నాకు అక్కడ దేవునికి మనుషులకు ఉండే సంబంధం గురించి ఒక క్లియర్ కట్గా నాకు సందర్భాన్ని చూపించాడండి. ఏంటంటే ఒక యవనస్తుడు ఉన్నాడండి, అతను ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్యగా ఇంట్లోనే ఉంది. నేను మా సార్ ఇంకొక ఆయన కలిసి వాళ్ళకి వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గర ఒక కంప్లైంట్ విషయమై వెళ్తే అమ్మా అంటే ఆ సార్ ఇంతకుముందు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబం ఏంటి అవన్నీ తెలుసు. అమ్మా నీ భర్త ఏం చేస్తున్నారంటే LIC ఏజెంట్గా ఉద్యోగం చేస్తున్నారండి అన్నారు. అదేంటమ్మా ఇంతకుముందు పోలీస్ ఉద్యోగం చేసేవాడు కదా, ఇప్పుడేంటి LIC ఏజెంట్ ఏంటమ్మా అంటే ఆ భార్య ఏం చెప్పిందో తెలుసా అండి, మేము క్రైస్తవులం అండి, అక్కడ లంచాలు తీసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ నా దేవుడికి ఇష్టం లేదు కదా, అందుకని ఆ ఉద్యోగాన్ని వదిలేసి LIC ఏజెంట్గా, పోలీసు ఉద్యోగానికి ఎక్కువ డబ్బులు వస్తాయండి, LIC ఏజెంట్కి వస్తాయా? పోలీసు ఉద్యోగానికి నానా రకాలుగా వస్తాయి, మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఆ ఉద్యోగాన్ని సైతం దేవుడి కొరకు వదిలేసి LIC ఏజెంట్గా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అటువంటి జీవితాలు కలిగి ఉన్నావా? నీ భర్తగా అటువంటి మాటలు నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ భార్య కొరకు నీ కుటుంబం కొరకు, ఓ పురుషుడా, నీ కుటుంబం కొరకు నువ్వు అటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? దేవుడు నిజము, నీలో ఆత్మ ఉన్నది నిజము, దేవుడి రాకడా మన పోకడ నిజము, పరలోకము నిజము, నరకము నిజము. నమ్మితే రక్షించబడతావు, లేకుంటే శిక్షించబడతావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.